గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడింగ్ విత్ నవీన్. మనం నిన్న డైలీ అనాలిసిస్ వీడియో చేశాము. నిన్న మార్కెట్ మనం ఇచ్చిన అనాలిసిస్ని బేస్ చేసుకొని ఏ విధంగా మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది, మరి ఈరోజు ఏ విధంగా మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఒకసారి చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ అనాలిసిస్ని బేస్ చేసుకొని మీ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. సో నిన్న మనం గోల్డ్లో ఈ 3 జోన్స్ ఇచ్చాము. ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను, ఈ గ్రీన్ జోన్, ఈ గ్రీన్ జోన్. నేను ఏం చెప్పాను క్లియర్గా, మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి, చూడండి నేను చెప్పానో లేదో మీకు అర్థమవుతుంది. సో ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకురావాలని నేను చెప్పాను. సో ఇక్కడ మార్కెట్ దీన్ని బ్రేక్ డౌన్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ దగ్గర మార్కెట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ నుంచి మార్కెట్ అనేది సాలిడ్గా డౌన్ఫాల్ అయింది. అండ్ ఇంకొక విషయం చెప్పాను, ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఉండే ఒకవేళ మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ తీసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చింది ఈ జోన్కి, మార్కెట్ పైకి వెళ్ళింది. సో సెకండ్ టైం తీసుకుంటే రిస్క్కి, ఇక్కడ ట్రేడ్ తీసుకోకండి అని చెప్పిన. ట్రేడ్ తీసుకోలేము అండ్ ఇక్కడ ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్, లేదా మార్కెట్ ఇక్కడ ఉండే కదా దీన్ని బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వలేదు, దీన్ని బ్రేక్ డౌన్ చేసింది. దాని తర్వాత నేను చెప్పాను 4 అవర్ టైం ఫ్రేమ్లో ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్, ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ యూట్యూబ్ స్ట్రాటజీని బేస్ చేసుకొని అని నేను క్లియర్గా చెప్పాను. అదే గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. మార్కెట్ వచ్చి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈవెన్ మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్నా, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ ప్రాపర్ ఎంట్రీస్ వచ్చాయి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సాలిడ్గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. మనం అనుకున్న జోన్ వరకు వచ్చింది, ఆ నుంచి మళ్ళీ డౌన్ఫాల్ అయింది. మళ్ళీ ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్, గ్రీన్ జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను నేను. సో గ్రీన్ జోన్ దగ్గర మార్కెట్ ఫస్ట్ టైం వచ్చిన వెంటనే మార్కెట్ సాలిడ్గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. ఇక్కడ వరకు మళ్ళీ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. మళ్ళీ మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చి ఇక్కడ ఉన్న లిక్విడిటీని మొత్తం స్విప్ చేసి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇదే జోన్ దగ్గరికి వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్మెంట్, మళ్ళీ ఇదే జోన్ దగ్గర మళ్ళీ అప్ సైడ్ మూవ్మెంట్. సో మన జోన్స్కి మార్కెట్ ఎన్ని విధాలుగా రెస్పెక్ట్ ఇస్తుంది అది ఒకసారి చూడాలి మీరు. ఇక్కడ రెస్పెక్ట్, ఇక్కడ రెస్పెక్ట్, ఇక్కడ రెస్పెక్ట్, ఇక్కడ రెస్పెక్ట్, ఇక్కడ రెస్పెక్ట్, ఇక్కడ ప్రతి దగ్గర మన జోన్స్కే మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చే మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుంది. మార్కెట్ అనుకున్నట్లు మనం వెళ్ళడం కాదు, మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటామో మార్కెట్ ఆ విధంగా మూవ్మెంట్ ఇవ్వాలి. అదే ట్రేడింగ్. సో ఇది గోల్డ్. నేను బీటీసీ కూడా ఇచ్చాను, బీటీసీలో ఒకటే జోన్ ఇచ్చాను మార్నింగ్. ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి నేను డైరెక్ట్ చెప్పేశాను తీసుకోండి అని. మార్కెట్ అదే జోన్ దగ్గరికి వచ్చింది, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, డౌన్ఫాల్ అయింది. ఎంత సాలిడ్ డౌన్ఫాల్ అయింది, ఇంత పెద్ద మూవ్ మన జోన్కి జస్ట్ టచ్ చేసి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చి ఇంత పెద్ద మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 మాస్టర్ పవర్ఫుల్ స్ట్రాటజీస్. ఇవి ఎప్పుడూ ఫెయిల్ అవ్వవు. సో దాని తర్వాత మార్కెట్ మళ్ళీ డౌన్ఫాల్ అయింది. నేను దీని గురించి కూడా ఇచ్చాను, ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. మార్కెట్ రెడ్ జోన్ దగ్గరికి రాలేదు, సో అక్కడ నుంచే డౌన్ఫాల్ అయికుంటూ వచ్చింది. సో ఇక్కడ కూడా నేను మంచి ట్రేడ్ క్యాప్చర్ చేశాను, నా స్టూడెంట్స్ కూడా క్యాప్చర్ చేశారు. నేను దీనికి సంబంధించి ట్రేడ్ వీడియో కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నేను నా స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఇంకా 2 ట్రేడ్స్ కూడా ఇచ్చాను. ఇది ఒకటి ఇచ్చాను, ఈ గ్రీన్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోమని చెప్పాను స్టూడెంట్స్కి. ఇక్కడ నుంచి మార్కెట్ సాలిడ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది, పెద్ద టార్గెట్ అనేది మార్కెట్ హిట్ అయిపోయింది. దాని తర్వాత దీంట్లో కూడా ఈ జోన్ ఇచ్చాను, ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోమని చెప్పాను, మార్కెట్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ టైం టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ సెకండ్ టైం కూడా మార్కెట్ టార్గెట్ ఇచ్చేసింది. ఈ జోన్ ఇంపార్టెంట్ చెప్పాను, మార్కెట్ ఈ జోన్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు. సో మార్కెట్లో 100కి 100% ఏది ఉండదు. మార్కెట్లో మనం 100కి 100% మార్కెట్లో ప్రతిదీ ట్రేడ్ హిట్ కావాలంటే హిట్ కాదు. అది ఎంత పెద్ద ట్రేడర్ అయినా అది పాసిబుల్ కాదు. మార్కెట్లో స్టాప్ లాస్ అనేవి కామన్, బట్ దాన్ని మనం ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మరి ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుంది ఒకసారి చూద్దాము. ఒకసారి గోల్డ్ చూద్దాము. గోల్డ్లో మార్కెట్ స్ట్రక్చర్ ఆల్రెడీ డౌన్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది నిన్ననే. సో ఇప్పుడు మీరు ఏ విధంగా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మళ్ళీ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి, ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వస్తే ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇంపార్టెంట్ జోన్. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఆ జోన్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు. ఇది డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఇంపార్టెంట్ జోన్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు రాకుండా ఇదే విధంగా మార్కెట్ డౌన్ఫాల్ అయింది అనుకో, ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్, గ్రీన్ జోన్ దగ్గర రీటెస్ట్ చేసుకొని మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. లేదా ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ని బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేయాలి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు రాకుండా ఇక్కడ నుంచే డౌన్ఫాల్ అయితే జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుంచే డౌన్ఫాల్ కావాలి మార్కెట్. సో ఇది జోన్స్. ఒకవేళ ఇంకా న్యూ జోన్స్ ఏమైనా యాడ్ అయినా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. బీటీసీలో చూద్దాము. బీటీసీ ఆల్రెడీ డౌన్ సైడ్ స్ట్రక్చరే ఉంది, అది నిన్ననే చెప్పాను. నిన్నటి నుంచి ఇంకా డౌన్ సైడ్ ట్రెండే ఉంది.
సో ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇది సేఫ్ జోన్, పర్ఫెక్ట్ జోన్. ఈ జోన్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఈ విధంగా డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ ఇంకా న్యూ జోన్స్ ఏమైనా యాడ్ అయినా నేను చెప్తాను. ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే కనుక ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ని ప్రాపర్ బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ అప్ సైడ్కి షిఫ్ట్ అయిపోతుంది. మళ్ళీ ట్రేడ్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో నేను మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గాయ్స్, మీకు ఏం డౌట్ ఉన్నా నాకు డిఎం చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి వీడియోని లైక్ చేయండి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.